మాకు బీరో పెట్టి నుంచి అంతకుముందు ఇప్పుడు పట్టా ఎవరి పేరు మీద ఉంది? మీ పెద్దనాన్న పేరు మీద. ఇది నార్మల్గా ఏంటంటే మీ కుటుంబంలో మీ పాలు పంపకాలు అవి ఇవి ఏమైనా ఉంటే కోర్టులు రెవెన్యూ వాళ్ళు చూడరు, అవి కోర్టులే చూస్తాయి. కోర్టులో మీకు అనుకూలంగా ఏమైనా ఆర్డర్ వచ్చిందా? అనుకూలంగా వచ్చింది సార్. మీ పేరు రంగాచార్య. సివిల్ కోర్టులో ఇస్తారు. హైకోర్టులో 2 అప్పీల్స్ బై నెంబర్ వచ్చిందని చెప్పి ఇప్పుడు బ్యాంకు కన్ఫ్యూజ్ చేసేసి 9,000 మనం గవర్నమెంట్కి రాష్ట్రం మొత్తం మనవరు పడబడి వస్తాయి. తెలుసు నాకు తెలుసు. ఇంతకుముందు వచ్చింది ఎక్కడ అప్పుడు బిల్లులు లేక అవి లేక అప్పుడు బాగా బాగలేదు సార్. ఇప్పుడు సర్పంచ్ పోయి కూడా 3 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పింఛన్ వస్తలేదు సార్. బతుకుడు కష్టం. అంటే మీకు సర్పంచ్ కాకముందు వచ్చిందా? వచ్చింది. ఇస్తే అప్లై చేస్తే వస్తుంది. బట్ అప్పట్లో ఏంటంటే మీకు ఈ కొత్తది వచ్చింది సర్టిఫికేట్ లేదు. సో అది ఎట్లా అప్లై చేసుకోవాలో చెప్తారు. మీరు అప్పుడప్పుడు అది అప్లై చేసుకొని పెట్టుకోండి. మాడ్యూల్ రాగానే మీకు చెప్తారు. మీ సేవలు అప్లై చేసుకోండి. కొత్త పెన్షన్ ఎవరికి ఓకే. అప్పటి నుంచి ఇది ఏం అసైన్ ఉందా? ఏం ఫీలింగ్లో పోయి ఇప్పుడు వచ్చింది. ఫోన్ నెంబర్ తమ్ముళ్ళు అవన్నీ వీళ్ళకి తెలివై లేదంటే అది సివిల్ కోర్టు పోవాల్సి కొన్ని మండలాలలో మంచి స్పందన వస్తుంది. కొన్ని మండలాల్లో ఇంకా కూడా స్పందన ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి మండలంలో కూడా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని పంపించడం జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ నేతృత్వంలో మరి ఎంఆర్ఓ, ఎంపీడీఓ అదేవిధంగా ఇతర అధికారులందరూ కూడా మండల్ లెవెల్లోనే అందుబాటులో ఉంటారు. సో ప్రజలందరికీ కూడా మరి ఈరోజు నేను ఇక్కడ నిజాంపేట మండలంలో మండలి ప్రజావాణికి అటెండ్ కావడం జరిగింది. సో ప్రతి వారం కూడా ఏదో ఒక మండలంలో ప్రజావాణి కూడా నేను కూడా అటెండ్ కావడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సో అన్ని సమస్యలు కలెక్టరేట్కి రావాల్సిన పని లేదు. మండల్ ప్రజావాణి కూడా పెద్ద ఎత్తున అందరు మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఉండే విధంగా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని పంపించి మరి పగడబందీగా మరి ఎవరెవరైతే అప్లికేషన్ ఇస్తారో వాళ్ళకి రసీదు కూడా ఇచ్చుకుంటూ కూడా అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని వదిలేయకుండా ప్రతి ఒక్క గ్రీవెన్స్ని కూడా 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి ఏమంటే యాక్చువల్గా గ్రీవెన్స్ అంటే నిజంగానే వాళ్ళు ఏదో ఒక ఫిర్యాదు ఉన్నట్టయితే దాన్ని మనం గ్రీవెన్స్ కింద తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్ ఫర్ స్కీమ్స్. సో ఇప్పుడు నాకు కొత్తగా ఇందిరమ్మ ఇల్లు కావాలని ఎవరైనా అప్లై చేస్తే అది గ్రీవెన్స్ కాదు, అది ఒక అప్లికేషన్ ఫర్ ఎ స్కీమ్. సో పెన్షన్ కావాలన్నా కొత్తగా వస్తే అది కూడా ఒక అప్లికేషన్ ఫర్ ఎ స్కీమ్. సో ఆ గ్రీవెన్సెస్ ఎన్ని, స్కీమ్స్కి అప్లికేషన్స్ ఎన్ని అని కూడా వాటిని సెగ్రిగేట్ చేసి గ్రీవెన్సెస్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ గ్రీవెన్సెస్ అన్నీ కూడా మరి ఒక 2-3 వారాల లోపలనే అవన్నీ పరిష్కారం అయ్యే విధంగా ఫాలోఅప్ చేసి చూసుకోవడము.
అదేవిధంగా స్కీమ్స్ ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళేసి ప్రభుత్వ ఆదేశానుసారం ఆ స్కీమ్లను కూడా తొందరగా లాంచ్ చేసే విధంగా కూడా చూడడం అనేది జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఇంకొకసారి విజ్ఞప్తి ఏంటంటే మండల్ వైజ్ పెడుతున్న ప్రజావాణిని కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.